Kausar, I am studying 9th class in ZPHS High School, Pedabodhugalam, Nakapalli Mandal, Anakapalli district. నేను ఈ రోజు నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మేజర్ సోమనాథ్ శర్మ గారి వీరగాథ చెప్పబోతున్నాను. మేజర్ సోమనాథ్ శర్మ గారు 1923 జనవరి 31న పంజాబ్లో డోగ్రా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి అమర్నాథ్ శర్మ. సోమనాథ్ శర్మ డెహ్రాడూన్లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ మిలిటరీ కళాశాలలోను, నైనిటాల్ షెర్వర్డ్ కళాశాలలోను విద్యను పూర్తి చేశారు. ఆయన కళాశాల విద్యంతా రాయల్ మిలిటరీ కళాశాలలోనే పూర్తి చేశారు. ఆయన భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడి బోధనలకు ప్రభావితమయ్యారు. ఆయన హైదరాబాద్ రెజిమెంట్లో 4వ బెటాలియన్గా నియమితులయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అరకాన్ ప్రచారం సందర్భంగా బర్మాలో పనిచేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండో యుద్ధంలో పోరాడుతూ శ్రీనగర్ విమానాశ్రయాల సమీపంలో సొరబాటుదారులను తిప్పికొడుతూ యుద్ధంలో మరణించారు. యుద్ధంలో ఆయన చేసిన ధైర్యానికి మరియు త్యాగానికి మరణానంతరం పరమవీర చక్ర పురస్కారం లభించింది. మేజర్ సోమనాథ్ శర్మ గారి ధైర్య సాహసాలు, త్యాగగుణం నాకు బాగా నచ్చాయి. అవే నాకు స్ఫూర్తిని కలిగించాయి. దేశభక్తిని ప్రదర్శించడంలో ప్రాణాలు కూడా లెక్కించకుండా పోరాడిన ఆయన ధైర్యం నాకు బాగా నచ్చింది. దేశభక్తిని పెంపొందించుకొని మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే చదువుతో పాటు మిలిటరీ కళాశాలలో చేరి యుద్ధంలో శత్రువులు ఎలా ఎదుర్కోవాలో, శత్రువులతో ఎలా పోరాడాలో తెలుసుకున్న ఆయన ఆలోచన నాకు బాగా నచ్చింది. యుద్ధం చేసే సమయంలో ఉపాయంతో మెలకువలను గ్రహించి పోరాడటం నాకు బాగా నచ్చింది. తన జీవితం అంతా తన మామ కెప్టెన్ కేడి వాసుదేవ గారి సాహసయాత్రలకు ప్రభావితం అయ్యారు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని రక్షించడంలో 1947 నవంబర్ 3న చేసిన చర్యలకు గాను అప్పటి ప్రభుత్వం పరమవీర చక్ర పురస్కారం ప్రకటించింది. ఆయన సోదరుడి అత్తగారైన సావిత్రి కనోల్కర్ గారు పరమవీర చక్ర రూపశిల్పి. 1947 అక్టోబర్ 27న పాకిస్తాన్ కశ్మీర్ లోయపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా భారత సైన్యం యొక్క దళాలను శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించారు. ఆ సమయంలో గతంలో హాకీ క్రీడా మైదానంలో తగిలిన గాయాలకు ఫలితంగా ఆయన ఎడమ చేతికి ప్లాస్టర్ వేశారు. కానీ అతడు పోరాటంలో తన కంపెనీతో ఉండాలని పట్టుబట్టారు. అకస్మాత్తుగా అదే సమయంలో 700 మంది చొరబాటుదారులతో కూడిన లష్కర్ గుల్మార్గ్ దిశ నుండి బద్గాంగా వచ్చారు. ఈ సమయంలో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. ఆ సమయంలో సోమనాథ్ శర్మ గారు తన స్థానాన్ని మరియు స్థావరాలను శత్రువులు చుట్టుముట్టారని గమనించారు. భారీ కాల్పుల సమయంలో ధైర్యంగా పోరాడమని తన కంపెనీని ప్రోత్సహించారు. ఒక చోటు నుండి మరొక చోటికి పరిగెట్టేటప్పుడు తరచుగా శత్రువుల కాల్పులకు గురయ్యేవారు. ఈ క్రమంలో శత్రువుల తుపాకీ గుండెలకు బలయ్యారు. 3 రోజుల తరువాత ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా అది గుర్తుపట్టలేని వింతాకారంలో ఉంది. ఆయన ఛాతీ జోబులో ఉన్న భగవద్గీత యొక్క కొన్ని పేజీల ద్వారా ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ప్రతి గొప్పవారి జీవితంలో ఎవరో ఒకరు స్ఫూర్తిదాయక ప్రభావిత వ్యక్తులు ఉన్నట్టు మేజర్ సోమనాథ్ శర్మ గారికి తన మేనమామ కెప్టెన్ కేడి వాసుదేవ గారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని గ్రహించారు. శ్రీనగర్ లో ఆయన సైన్యంపై దాడి చేసినందుకు శత్రువులను తిప్పికొడుతూ ఆయన చూపిన చొరవ మరియు ధైర్యం మన భారతదేశానికి ఎంతో గర్వకారణముగా గుర్తించారు. 700 మంది చొరబాటుదారులతో గాయాలతో పోరాడిన ఆయన తీరు నేటి మన భారత సైన్యానికి మరియు నేటి యువతరానికి ఆదర్శంగా గ్రహించారు. తుది శ్వాస వరకు శత్రువులతో పోరాడి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మేజర్ సోమనాథ్ శర్మ గారికి మరణానంతరం పరమవీర చక్ర అవార్డు సత్కరించడం నాకు ఎంతగానో నచ్చింది. మేజర్ సోమనాథ్ శర్మ గారి వీరోచిత గాథ నేటి యువతరానికి మార్గదర్శకం. మన భారతదేశానికి వెలుగుజాలను ప్రసాదించిన మహానీయుడు సేవలు చంద్రోతారకం చిరస్మరణీయం నిలిచి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధన్యవాదములు.